బోడుపల్లి మున్సిపాలిటీ గౌతనగర్ కాలనీలో ఇంత పెద్ద భారీ ఎత్తున ఇక్కడ మొత్తం చెత్త చెదారం అంటే బిజినెస్ ఇది, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇది అంతా. ఇది ఎందుకు చూపిస్తున్నా మీకంటే మొన్న 3 రోజుల క్రితం కాలిపోయింది కాబట్టి ఒక కెమికల్ తోని ఇదంతా బయటనే ఉంది. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కంపెనీ నడుస్తుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ఎవరు దందాలు చేసుకుంటారు, ఓకే చేస్తున్న వరకే, కానీ సెట్ బ్యాక్ లేకుండా ఇక్కడ బయట వేసి ఎవరన్నా బీడు తాగడం తిరగడం ఒక అగ్గిపుల్లలు వేస్తే భగవాన్ మండుతుంది. దానికోసమే చేస్తున్నాము. ఇదంతా బయట ఉండడం కంటే లోపల ఉండాలి, సేఫ్టీ ఉండాలి. ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇక్కడ అక్కడ దాకా వేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొంచెం ముందు రండి. ఎలాంటి సేఫ్టీ లేకుండా ఈ రకంగా జరుగుతుంది. అసలు లోపల ఫ్యాక్టరీ ఏంది, అంటే ఒకసారి చూపిద్దాం మనము. ఇది ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ కుర్చీలు కానీ ప్లాస్టిక్ టేబుల్ కానీ అంటే తయారు చేస్తారు వాళ్ళ బిజినెస్. కానీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నామంటే మొన్న 3 రోజుల క్రితము మంటలతో కాలిపోయిన ఫ్యాక్టరీ ఉంది. దాని పక్కనే ఫ్యామిలీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈడ కూడా పక్కన చుట్టూ మొత్తం ఫ్యామిలీలు ఉంటాయి. ఈ చెత్త చెదరం అనేది ఇక్కడ ఉండదు. ఏదున్నా కానీ లోపల సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ లేకుండా బయట ఉండడం జరిగింది. ఎవరైనా అగ్గిపుల్ల గీకిన ఓ సిగరెట్ బీడి కాల్చడానికి అవకాశాలు ఉన్నాయి. దగ్గర ఫ్యామిలీలు ఉంటారు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రమాదమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేము చూపించడం జరుగుతుంది. దీనిపైన కమిషనర్ మేడము చర్యలు తీసుకోవాలి. అన్న ఏ కంపెనీ ఇది? ప్లాస్టిక్ కంపెనీ. ఇది బయటకు వెళ్ళి ముడి పదార్థాలు తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ కంపెనీ బయటకు వెళ్ళి చెత్త చెదారం తీసుకొచ్చి ఇలా దానా తయారు చేయడము, కుర్చీలు వాళ్ళ కంపెనీలకు సప్లై చేయడము. కొన్ని కెమికల్ పౌడర్స్ ఉంటాయి ప్లాస్టిక్ లో, ఎల్డీ అని వస్తుంది. అందులో ఎల్డీలో కెమికల్ పౌడర్ వస్తుంది. ఆ కెమికల్ పౌడర్ తెచ్చి వేస్తే కొన్ని సార్లు పొగెళ్ళినప్పుడు గంటల కొద్ది కళ్ళు మండుతున్నాయి. కళ్ళు ఎర్రగా చిన్నపిల్లలకి చాలా మందికి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. ఇలా గతంలో నుంచి చెప్తున్నాం. ఏమనంటే మీకేం సంబంధం, నీకేం సంబంధం అంటారు. ఎవరు మీడియా వాళ్ళు ఇప్పటిదాకా ప్రకటించలు. కేకే న్యూస్ గారు మాకు సాయం చేసి పేద ప్రజల వాళ్ళ వాదన విని చాలా మా ఉంచి చాలా పట్టించుకొని అంతా తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ ఓనర్ హఫీజ్ భాయ్ అని దీనికి ఓనరు హఫీజ్ భాయ్, ఆయన ఇంకో వాళ్ళ అల్లుడు, ఇందులో శ్రీను అన్న చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారు. ప్రతి పార్ట్నర్ పేరు తీసుకుంటే ఇది కొన్ని 100 గజాల్లో ఉంది కంపెనీ. దీనికి ఒక ఫైర్ లేదు. సెట్ బ్యాక్ అసలు వాసన సెట్ బ్యాక్ ఉందా? ఈ కంపెనీలో పని చేస్తే ఈ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నేనేమంటున్నా, ఇక్కడ పనిచేసే వర్కర్స్ సేవల కన్నా ఈ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు స్పాట్ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సెట్ బ్యాక్ ఉందా? లేదు. మరి ఇలా సపరేట్ రూమ్ ఉందా? లేదు. మొత్తం ఈ కంపెనీ మొత్తం ప్యాక్ అయిపోయింది. కంపెనీ మొత్తము అన్ని మొత్తం వీళ్ళు రింపేసారు. మరి పనిచేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఎక్కడ పోవాలి? రేపు నా మంటలు వచ్చినా ఏమైనా ప్రాబ్లం అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ గురకాలి? అంటే ఈ మాట మనం ఎందుకు చెప్తున్నాం అంటే పక్కనే మనం చూసినాం కాబట్టి మంటలలో ఈ 3 రోజుల క్రితం పక్కన ఇల్లు కాలిపోయింది, ఆ పక్కన ఒక కంపెనీ కాలిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యామిలీలు ఉన్నాయి, చిన్న పిల్లలు. కాబట్టి ఈ రోజు మీకు చూపించడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ఎంతమంది 10-20 మంది పనిచేస్తారు కాబట్టి వర్కర్స్, వాళ్ళకి కూడా సేఫ్టీ లేదు. ఎందుకు సేఫ్టీ లేదంటే వాసన సెట్ బ్యాక్ ఉండాలి. ఇదంతా బయటదంతా సెట్ బ్యాక్ ఉంటే ఒక సపరేట్ ఒక రూమ్ లా వేసుకొని బిజినెస్ చేసుకోవాలి. దందాలు చేసుకోవాలి. కానీ పబ్లిక్ డిస్టర్బ్ లేకుండా దందా చేసుకోవాలి. ఇటువంటి కంపెనీలు కూడా కొంచెం దూరం ఉండాలి. ఇళ్ళ పక్క ఉంటే ఇబ్బంది చాలా. ఎప్పుడేమైతే తెలియదు, ప్రాబ్లం చెప్పి రాదు. మనం చూస్తున్నాం, మన 3 రోజుల క్రితం జరిగింది అగ్గి మంటలతో కెమికల్ ప్రాబ్లం అయింది. కాబట్టి ఇదంతా వ్యవస్థ ఇట్లా ఉన్నది. కాబట్టి మేము మున్సిపల్ కమిషన్ చూసిపెట్టు జరుగుతుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలి త్వరగా. ఎందుకంటే ఇటువంటి కంపెనీ దూరం ఉంటే బాగుంటుందని ఈ రోజు కేకే న్యూస్ ద్వారా చెప్పుడు జరుగుతుంది. కేకే న్యూస్ కు చాలా మంది వచ్చి సార్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా ప్రాబ్లం అవుతుంది మా ఏరియాలో, చుట్టూ ఇల్లునే మధ్యలో పెద్ద కంపెనీ ఉంది, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బయట చాలా ఇంతకంటే ఎక్కువ ఈ ఫాస్ట్ పనికిరాని సామాన్లు ఉన్నాయి. అంటే వీళ్ళకి పనికొస్తుంది. కాకపోతే ఇవాళ బీడుదా అయినా అగ్గిపుల్ల గీకినా సిగరెట్ ఒక్క వేస్తే కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఒక్కడే మేము కోరుతున్నాము, అయ్యా అదంతా తీసి ఒక దాని పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది. దీనిపైన మీరు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికి ప్రాబ్లం కాకుండా దందా చేసుకోవాలి. ఇది మేము చెప్పేది. ఎందుకంటే మంచిగా సేడా మీకు తెలుసు, ఆవిడ ఒకటి కాలిపోయింది కాబట్టి చెప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ చెప్తున్న ఏం చూద్దాము. ఈ విషయంలో మాత్రము మున్సిపల్ కమిషనర్ గారు, మేడం గారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూసి అక్కడ ఏమైతుంది అనేది కూడా మీరు ఒకసారి చూడాలా మేడం. నెక్స్ట్ చెప్తున్నా ఏం జరుగుతుందో చూద్దాము. ప్రతి ఒక్కరు మన ఛానల్ ని ఇంకా చూస్తుంటే ఇంకో కొత్త ఎపిసోడ్లు మనము జరుగుతుంది. ఇంకేం ప్రాబ్లం వచ్చినా కానీ మనం ముందుకొచ్చి మాట్లాడుతుంటాము. థ్యాంక్ యూ. ఇంతకుముందు మన కంపెనీ పైన మాట్లాడినాము. మరి శ్రీనివాసు ఈ కంపెనీకి ఓనరు, అంటే పార్ట్నరు, బిజినెస్
మరి ఇదంతా ఎవసకు ఆయనే బాస్ కాబట్టి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గతంలో 3 రోజుల క్రితము కంపెనీ కాలిపోయి కెమికల్ తో కాలిపోయింది కాబట్టి ఆ ప్రాబ్లం మళ్ళీ కావద్దు కాబట్టి మరి ఏదో చూపించడం జరిగింది. మరి ఇక్కడ శ్రీనివాస్ గారే ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. మొన్న 3 రోజుల క్రితము మనం చూసినట్టయితే 3 రోజుల క్రితం మొత్తం కంపెనీ కాలిపోయి పక్కపొట్టి అన్ని కాలిపోయింది. ఫ్యామిలీ కూడా ఇబ్బంది ఆ టైంలో వాళ్ళు లేరు, వాళ్ళ అదృష్టం బాగుంది. అదే అంతగా పెద్ద కంపెనీ మీది లోపల మొత్తం నిండిపోయింది, ఇక్కడ అంతా నిండిపోయింది. ఇట్లా ఉంటే రేపు పొద్దున ప్రాబ్లం అయితే ఇక్కడ కాలేజీ దగ్గరనే చిన్న పిల్లలు ఏమైనా ఎఫెక్ట్ అయితే మీరు దాని బాధ్యత తీసుకోలేరు, ప్రాబ్లం అవుతుంది. ఇట్లాంటి ఉండకుండా మీరు లోపల పెట్టుకోవాలి. దీనిపైన మీరు ఏమంటారు సార్? మేము ఆల్రెడీ చూసినాం, మాకు కూడా అర్థమైంది. ఒక 2-3 డేస్ లో మేము మొత్తం క్లియర్ చేసి ఏం లేకుండా చేస్తాం. ఇదైతే మేము 100%. ఎంతమంది కంపెనీలో పనిచేస్తారు మీ దగ్గర? మా దగ్గర 30 మెంబర్స్ పనిచేస్తారు. 30 మంది పనిచేస్తారు మీ దగ్గర? అవును. 30 మందికి సేఫ్టీ ఉందా సార్ ఎవరికైనా? ఉన్నది సార్, అన్ని ఉన్నాయి. ఏ సేఫ్టీ ఉందండి? సేఫ్టీ అంటే ఏమో గ్లౌజులు ఇస్తాము, మాస్కులు ఇస్తాము, అవే సేఫ్టీ. అదే సేఫ్టీ సార్. ఒకవేళ ప్రాబ్లం అయ్యి ఏదైనా కంపెనీకి ప్రాబ్లం అయితే 30 ఎదురు కాలే సార్, ఎటు వెళ్ళాలి సార్? ఇక ప్రాబ్లం అంటే యాక్సిడెంటల్ అనేది చెప్పకోకుండానే వస్తుంది. దానికి సేఫ్టీ ఏమంటున్నా సార్ శ్రీనివాస్ గారు? ఒక నిమిషం. ఫైర్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఒక నిమిషం ఉన్నాయి సార్. ఫైర్ ఎక్విప్మెంట్, వాటర్ ఉన్నాయి. క్వశ్చన్స్ చెప్పడానికి మీరు ఆన్సర్ ఇవ్వండి సార్. 30 మంది పని చేస్తారు మీ దగ్గర. పని చేసినప్పుడు మీకు ఇక్కడ సేఫ్టీ అనేది అడుగుతున్నా, సేఫ్టీకి సమాధానం చెప్పాలి. ఉన్నాయి సార్, సేఫ్టీ ఉన్నాయి. ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర. లోపల ఇప్పుడు అన్ని ఉన్నాయి, చూపిస్తారా మీరు? లోపల అంటే ఆఫీస్ అన్ని ఉన్నాయి, చూద్దాం. కంపెనీ అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ అంటే మామూలుగా కాదు, స్మాల్ ఇండస్ట్రీ, చిన్న కుటీర పరిశ్రమలు ఇవి. మన పెద్ద సార్ మీ వల్ల 30 మంది భక్తులు ఓకే, సంతోషం, హ్యాపీగా ఉంటాం. వినండి అంటే 30 మంది 30-40 మందిని వద్దంటలే, వద్దానే బాధ్యత. నేను కలెక్టర్ ఎమ్మెల్యే కాదు, నేను ఆర్ఐని కాదు, నేను లేకపోతే నేను మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, నేను ఒక బాధ్యత గల ఒక రిపోర్టర్ ని. జనాల ప్రాబ్లం అయితే వాళ్ళ కోసం మాట్లాడి సాటి వ్యక్తి మాట్లాడాలి. సీక్రెట్ బయటకు తీసుకొచ్చి పెట్టే నాది. దానికి సమాధానం చెప్పండి. 2-3 రోజులలో క్లియర్ చేస్తా. అదైతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, తీసుకుంటా. అది మీతో మళ్ళీసారి చెప్పించుకోవాల్సిన అవసరం రాకుండా నేను పని చేసుకుంటా. అదైతే 100% నేను చేస్తా సార్. అది శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నా అంటే, అన్న మేము ఇవి కావాలని మొత్తం మొన్న జరిగింది కాబట్టి ఇప్పుడు అంతా తీసేస్తాము, 3-4 రోజుల మొత్తం తీసేసి మేము సేఫ్టీగా పెట్టుకుంటాము. 30 మంది పని చేస్తారా, 30 మంది కూడా సేఫ్టీ అనేది ఉండాలి అన్న సార్. అది ఆ సేఫ్టీ కాదు, సెట్ బ్యాక్ ఉండాలి. లోపల ఇదంతా మొత్తం నిండిపోయింది, మీకు గోదాం మొత్తం నిండిపోయి, నిండిపోయి బయట కూడా గోదాం ఇంకా అంతకంటే పెద్ద గోదాం అయిపోయింది. నేను చూసిన మొత్తం ఎంత కవర్ చేసిన. దీనిపైన మీరు ఎందుకంటే ప్రాబ్లం రాకముందుకే మీరు ఎందుకంటే చాలా పక్కన ఇల్లు ఉన్నాయి కాబట్టి నష్టపోతారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఏం చదువుతాము, కమిషనర్ గారు దృష్టికి పోడవుతుంది. సేమ్ టైం ఇక్కడ ఉన్న ఏవైతే కంపెనీలు కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీలు అనేటివి ఇండ్ల మధ్యలో ఉండద్దు, ఇండ్లకు దూరం ఉండాలి. దందా చేసుకోవద్దని ఎవరు చెప్పారు, కానీ కొంచెం దూరం ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అదే చెప్తున్నారు, కాలనీ వాసులు కూడా. నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తుంటాము. ఓకే, ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. మా ఛానల్ని ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కేకే న్యూస్ ముందు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.